ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డారా, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ద్వారా మాట్లాడండి. యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, ఈరోజు మనం ఎక్కువ గమనించేది భయము. ప్రతి మానవుల్లో ఏదో ఒక భయం ఉంటుంది. వాస్తవమే, మనం మనుషులం కనుక. మరి దేవుని భయం ఉందా? చాలా మందిలో దేవుని భయం అంటే మాకు తెలియదండి, దేవుని భయం లేదని అనవచ్చు. కరోనా అంటే భయం ఉందండి, ఎందుకంటే ప్రాణాలు తీసేస్తుంది. ప్రతి మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ప్రతి మానవునికి 2 మరణాలు. ఒకటి, తల్లి గర్భంలో పుట్టిన తర్వాత ఉండేది ఒక మరణము. ఈ దేహంలో ఉన్నప్పుడు చనిపోవడం అనేది ఒక మరణము. రెండోది ఆత్మకు మరణము. ఆత్మ చావదండి. ఈ ఆత్మ ఎప్పుడైతే దేవుని పద్ధతులు నడవకుండా నరకములో పడిపోతుందో అది యుగయుగములు అగ్నిలో కాలుతుందని బైబిల్ గ్రంథం తెలియపరుస్తా ఉంది. ఇట్ ఈస్ రిటన్ క్లియర్లీ ఇన్ బైబిల్. ఈ 2 మరణాలు భూలోకమును మనం జన్మించిన తర్వాత చనిపోవలసింది. ఒకటి, తర్వాత ఉంటే పరలోకంలో ఉండాలి, లేదా నరకం. 2 మరణాలు ఉన్నాయండి. చాలామంది ఈ తెలుసుకోలేక అల్లాడిపోతున్నారు. సత్యం తెలుసుకున్న వారు భయపడరు. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నీకు తెలుసు, నా సహోదరి సహోదరుడా, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు, తమ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు, యేసుప్రభు రక్తంలో కడగబడి శుద్ధులైన వారు ఒకవేళ మరణిస్తే వాళ్ళకుండే నిరీక్షణ, మనకుండే విశ్వాసం ఏంటంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను. చాలామంది అనుకుంటారు, కొన్ని మతం వాళ్ళు క్రైస్తవులను చంపితే, ఏమండి, క్రైస్తవులను చంపితే, యేసు ప్రభు బిడ్డలను నమ్ముకున్న వారిని చంపితే మాకు పరలోకంలో స్థానం ఉంది అనుకుంటున్నారు. ఎంత పిచ్చి భ్రమ అండి అది. ఎదుటివారిని ప్రాణం తీయడానికి నువ్వెవడివి? ఎదుటివారిని నాశనం చేయడానికి నీకెవరిచ్చిన శక్తి? ఒక ప్రాణం పొయ్యిలోనివి ప్రాణం తీసే శక్తి నీకెవరిచ్చారయ్యా? అల్ఖైదా అంటున్నారు తీవ్రవాదులు. వాళ్ళు ప్రత్యేకంగా పెంచుతున్నారు, పోషిస్తున్నారు, సాగుతున్నారు. క్రైస్తవులు ఎక్కడుంటే నాశనం చేయండి, క్రైస్తవులు చంపండి అని. క్రైస్తవులను నాశనం చేయొచ్చు, కానీ నువ్వు సత్యమును నాశనం చేయలేవుదా? క్రైస్తవం అనేది మతం కాదండి. యేసుక్రీస్తు ప్రభు మార్గము అది, పరలోక మార్గం అది. క్రైస్తవులు అంటే చిన్న కులము పెద్ద కులము కాదండి. ఇది సత్యమైన మార్గం, పరలోకానికి చేర్చే మార్గం ఇది. ఇది ప్రతి ఒక్కరు నమ్మాల్సిన విషయమే. ఒకసారి బస్సులు కూర్చొని వెళుతూ ఉంటే, చాలా ఘాట్ సెక్షన్ వెళ్ళిపోతా ఉన్నది బస్సు. అందులో ఉన్న ప్రయాణికులు అందరూ భయపడిపోతున్నారండి. అందులో కూర్చున్న ఒక చిన్నవాడు మాత్రము ఏ భయం లేకుండా ధైర్యంగా గట్టిగా కూర్చున్నాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వారు అడుగుతున్నారు, బాబు, మేమందరము భయపడి సస్తుంటే నువ్వేంటా ఇంత ధైర్యం కూర్చున్నావు? అసలు నీకు భయం అనేది లేదా? నాకెందుకండి భయం అంట. ఏంటి నీకు నీ ధైర్యానికి రహస్యం ఏంటి? నేను ఎందుకు ఇంత ధైర్యంగా కూర్చున్నానంటండి, కారణం తెలుసా? ఏంటి బాబు, చెప్పునైనా. ఆ బస్సు నడిపే డ్రైవర్ ఎవరు కాదండి, మా డాడీ, మా నాన్నని. మా నాన్న క్షేమంగా చేరుస్తాడని నాకు నమ్మకం, నాకు తెలుసు. నాకు చూడండి ఎంత సింపుల్గా చెప్పేశాడు చిన్నవాడు. మరి యేసు అనే బస్సులో నువ్వు ఉన్నావా? సత్యమైన మార్గంలో ఉన్నావా? లేదా అన్ని మార్గాలు ఒకటే అనుకుని మోసపోతున్నావా? నా సహోదరి సహోదరుడా, అన్ని గ్రంథాలు చదువుతున్నారు, బైబిల్ చదువు. బైబిల్ స్పష్టంగా చదివితే నీకు అర్థమవుతుంది. నువ్వు భయపడవు, నువ్వు ధైర్యంగా ఉంటావు. ఈరోజు చుట్టుపక్కల శవాలు రాలిపోతున్నాయి, కుప్పలు. మహారాష్ట్ర పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.
అక్కడక్కడ తెలంగాణ సైడ్, కర్ణాటక కూడా ఇక్కడ లాక్డౌన్ చేశారండి. ఇది వ్యాపిస్తూ ఉంది, మరణ సంఖ్య పెరుగుతూ ఉంది, ఈ మరణదూత తిరుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి తెలియకుండా ఏది రాదు. అదే దేవుడు అంటాడు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారంను సమీపించదు, నీ ఇంటి దగ్గర సమీపించదు, నీ దేహం అనే గుడారం దగ్గర కూడా సమీపించదు. ఏ జబ్బు కూడా, ఏ తెగులు కూడా, ఏ వైరస్ కూడా అంటున్నాడు. అప్పుడే రాసిపెట్టాడు కీర్తన గ్రంథం 91 అధ్యాయంలో. ఎంత ప్రేమలో దేవుడు తెలుసా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించను. నీ కంటికి కనబడని దూతలు నీకు పరిచయం చేస్తున్నారమ్మా, నీకు పరిచయం చేస్తున్నారయ్యా. నువ్వు గుడ్డోడుగా గుడ్డిదారిగా జీవిస్తావు, నువ్వు నీకు ఆత్మీయ నేత్రాలు లేవు కదా, అందుకని భయపడిపోతున్నావు. నువ్వు దేవునితో గడిపినప్పుడు నీకు ధైర్యం ఉంటుంది. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడతావు, నువ్వు ధైర్యపడతావు, నీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ధైర్యపరుస్తావు. 118 కీర్తనలు 6వ వచనం, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఏమన్నాడు దావీదు? యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అందరూ అధికారులను, ప్రభుత్వాలను, వ్యాక్సిన్ను, దేవుని బిడ్డలారా, ఏ అపాయం మీదకు రాదు. ఏ సమస్య మీ దగ్గరికి రాదు. ఐగుప్తులు కలిగిన రోగం మీకేది రానియనని ఆనాడు ఇశ్రాయేలు పేరుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, అవి జ్ఞాపకం చేసుకోవా? ఇక డైలాగులు చదవడమేనా? నా సహోదరి సహోదరులారా, నా పరిస్థితి మీకు తెలుసు. చాలామందికి నాకున్నది ఒకటే ఒక నమ్మకం, నేను చనిపోతాను ఇక కొన్ని గంటల్లో. నేను చనిపోయినా కూడా డిక్లేర్ చేశారండి డాక్టర్స్. వాళ్ళు తప్పుగా అబద్ధంలో ప్రకటించలేదు. దయచేసి డాక్టర్స్ తప్పుగా మాట్లాడకూడదు. వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేస్తారండి, ప్రయాసపడతారు పేషెంట్ను బ్రతికించాలని. వాళ్ళు కూడా ఉద్దేశం ఉంటుంది, ఎందుకంటే బ్రతికితే మంచి నేమ్ వస్తుంది వాళ్ళ హాస్పిటల్. మరి అలాంటప్పుడు నాకున్న ఒక నమ్మకం మీద దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. నా ప్రభు నన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. నేను మనుషులు నమ్ముకుని ఉంటే ఖచ్చితంగా మోసపోయాను, కానీ నా ప్రభు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడమే. నా భార్య కష్టకాలంలో యెహోవాను, ఆ దేవుని పాదాలు ఆశ్రయించింది, భర్తను దక్కించుకుంది, భయపడలేదండి. శోధన వచ్చిందని, కష్టం వచ్చిందని, అమ్మా మీ ఆయన చనిపోయినాడు, డెడ్ బాడీ తీసుకుపోండి అని అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ నా భార్య భయపడలేదండి. కారణం తెలుసా? దేవుడు తనకు తోడున్నాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు నువ్వు చేసినప్పుడు నీకు ధైర్యం ఉంటుంది. నీవు ఏదైనా పొరపాటు ఉన్నాయనుకో, నీకు భయం ఉంటుంది. ఏ భయము? మరణ భయం ఉంటుంది. అమ్మో నాకు ఏమవుతుందో, ఏదేదో అవుతుంది అని ఫీలింగ్ ఉంటుంది నీకు ఒకటి. నా సహోదరి సహోదరుడా, దేవుని యందు భయం ఉండడమో ఆ భయం వేరే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావనుకో, ఏ కీడు ఏ చెడు నీ దగ్గరికి రాదు. దేవుడే నిన్ను కాపాడుకుంటాడు. ఎంత చక్కని మాట తెలుసా? ఏమండి ఇక్కడ మోషే కీర్తనలో ఏమన్నా తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, ఏమన్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. నువ్వు తప్పించబడతావు. నువ్వు వాక్యం చదవడము, దేవుని ఆజ్ఞలు పాటించడం అంటే నువ్వు దేవుని ప్రేమించుచున్నావు అని అర్థం. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో, నేను అపాయం నుంచి, శోధన నుంచి, కష్టం నుంచి, ఏ సమస్యనా ఉండని దేవుని బిడ్డారా, నిన్ను తప్పించడానికి దేవుడు సమర్థుడు. అయితే కొన్ని సందర్భంలో మా సేవలో నేను ప్రేమించిన వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు నాకు ద్రోహం చేశారండి. నా ముందర ఒకటి, నా వెనక ఒకటి మాట్లాడడం. మా సేవకు చాలా కీడు చేశారు, దూరం వెళ్ళిపోయినారు. నా సహోదరి సహోదరులారా, తుమ్ములు వస్తున్నాయి, దగ్గు వస్తుందంటే ఇక జ్వరం వస్తుంది. అట్లనే
కొన్ని ఆత్మలు దేవుని యొద్ద నుంచి వెళ్ళిపోవాలా, సేవ గురించి దూరం కావాలంటే కొన్ని సిమ్టమ్స్ కనపడతా ఉంటాయండి. మాకు కూడా ప్రేమహీనత ఎప్పుడైతే నీలోకి వచ్చేస్తుందో దేవుని బిడ్డ నుంచి దూరం అయిపోతావు, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతావు. ఇక నేను వెళ్ళిపోరా, నాకు అవసరం లేదు, ఈ వాక్యం అవసరంలే, ఈ గద్దింపు అవసరంలే, ఈ సేవకులు అవసరంలే, ఈ సంఘం అవసరంలే, ఈ దేవుడి నాకు వద్దని లాస్ట్కు ఐగుప్తుకు నిన్ను దయ్యం తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు నీకు మళ్ళీ ఐగుప్తుకున్న రోగాలు నిన్ను మళ్ళీ పట్టుకుంటాయి. చాలామంది వచ్చి స్వస్థపడ్డారు మా దగ్గరికి వచ్చి. బ్రెయిన్ ట్యూమర్స్ బాగానే, ఏమండి గర్భ క్యాన్సర్ ఉన్న వాళ్ళు బాగైనారు, దేవుని బిడ్డలారా హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు బాగైనారు, మైగ్రేన్తో పీడించబడుతున్నవారు బాగైనారు, రకరకమైన క్యాన్సర్ వెళ్తున్న వాళ్ళు బాగైనారు. యేసు ప్రభువు నామమున ప్రార్థన చేస్తే విడిపోయిన కుటుంబాలు బాగుపడ్డాయి. ఒక చిన్న పసిపిడకు గుండె బయటకు వచ్చిందండి, ప్రార్థన చేశాం, అద్భుతంగా దేవుడు ఆ గుండెను సెట్ చేశాడు. మళ్ళా నెలల పిల్లోడు, ఎన్నిక పాస్ రాకుండా, యూరిన్ పాస్ కాకుండా ఒక చిన్న పసిబిడ్డ చాలా అల్లాడుతూ ఉండేవాడు. ఆ తండ్రిని కూర్చోబెట్టి, ఒరే నాయనా నేను చెప్పింది చేరా, నీ ప్రాంతానికి వెళ్ళిపో, నీ ఊరికి వెళ్ళిపో, 3 రోజులు ఉపవాసం కూడా ఇక్కడ మేము కూడా ప్రార్థన చేస్తాము, అమ్మగారు నేను, దేవుడు ఏం కార్యం చేస్తాడు నువ్వే చూడవు, నీ జీవితంలో అనుభవించు, విశ్వాసాన్ని కలిగి ఉండవు చెప్తే 3వ రోజుకు దేవుడు అద్భుతంగా రంధ్రాన్ని పెద్ద చేశాడు, యూరిన్ పాస్ కావడం ప్రారంభమైంది. దేవుని బిడ్డ ఎన్ని అద్భుతాలు చేశారండి. దుర్మార్గులు మారిపోయినారు, పరిశుద్ధులు అయిపోయినారు. ఎంతోమందిని చంపినారు. ఆ దయ్యాలు వీళ్ళు వెంటాడినాయి, భయపడి పేపడిచ్చాడు మా దగ్గరికి. ఏం కాదు నీకు ప్రార్థన, ప్రభువు నమ్ముకో, పశ్చాత్తాపడు, ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పక నీకు సాయం చేస్తాడని చెప్పినానండి. అలాంటి నరహంతకులు జీవితాలు మార్చుకున్నారు, భార్యలతో కాపురం చేస్తున్నారు, చక్కగా ఉద్యోగాలు తీసుకు బతుకుతున్నారు. మరి నమ్మకం ఉండొద్దా నా సహోదరుడా? జాగ్రత్త. అక్రమం విస్తరించు చేత అనేకుల మధ్య ప్రేమ చల్లారను. నీలో ప్రేమ చల్లారిపోయిందంటే, దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి ప్రేమించడం, దేవుని బిడ్డలు ప్రేమించడం తగ్గిపోయింది అనుకో, ఐగుప్తు కలిగిన భయము, ఐగుప్తుకు వచ్చిన రోగాలు వెంటాడతాయి. జాగ్రత్తగా ఉండవు. నీవు ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతావో, నేను నడిపించిన సేవకుల మాటకు నువ్వు లోబడతావో, నువ్వు ధైర్యంగా జీవిస్తావు. దీనంగా జీవించు, ధైర్యంగా జీవించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవుడు తన దూతలు ఆగనిపిస్తాడయ్యా. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడికి పోయినా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, కాలేజీలో జాబ్ చేస్తున్నావా, స్టాఫ్లు ఉంటున్నావా, ఆఫీస్ వర్క్ ఉంటున్నావా, కంప్యూటర్ మీద కూర్చుంటున్నావా, పొలానికి పనులకు వెళుతున్నావా, ఏదైనా చిన్న వ్యాపారం ఉంటున్నావా, డ్రైవింగ్లో ఉంటున్నావా, గనిలో ఉంటున్నావా, నీళ్ళ దగ్గర ఉంటున్నావా, ఎక్కడ ఉంటున్నావో నాకు తెలియదు సోదరుడా, నా సహోదరి. దేవుడు తన బిడ్డలను ఏం చేస్తాడంటే తన దూతలను పంపించి ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను దూతలంట తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారట. నువ్వు కాదు నడిచేది, నువ్వు కాదు పొలంలో పనిచేసేది, నువ్వు కాదు కష్టపడేది. భయపడిపోతున్నారు ఈరోజు. దేవుని ఎందుకు భయం కలిగి ఉండు, పాపం చేయకుండా ఉండు. అప్పుడు దేవుడే నిన్ను క్షేమంగా వస్తాడు, ఆరోగ్యంగా వస్తాడు, సురక్షితంగా వస్తాడు. ఎందుకు? నువ్వు ఆయన ప్రేమించినప్పుడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావో, నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తావో, ఆయన నిన్ను అపాయం నుంచి తప్పిస్తాడు, ప్రమాదం నుంచి తప్పిస్తాడు. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నిజమే, దేవునికి ఎప్పుడైతే మొరపెడతావో, మనుషులకే నేను మొరపెట్టేది. తిరుగుతున్నారు ఈరోజు, ఆ మనిషికి సాయం అంతే బాగుంటుందేమో, ఏదో సాయం చేస్తే బాగుంటుందేమో, వాళ్ళు నన్ను కనికరిస్తే బాగుంటుందేమో. దేవుడిని కనికరించాలి బిడ్డ. దేవుని కనికరి కొరకు నువ్వు ప్రాధేయపడు, వేడుకో దేవుణ్ణి. అతడు నాకు మొరపెట్టగా, దేవునికి మొరపెడితే ఏం చేశాడు దేవుడు? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవుడు తోడే ఉండాలా నీకు నాకు. ఎంతోమంది నీతో ఉంటారో, రేపు వెళ్ళిపోవచ్చు. దేవుడు తోడు ఉండాలి. ఏసేపు ఎవరు తోడున్నారంట? ఏసేపును వాళ్ళ అన్నలందరూ పగబెట్టి అసూయ చేత
ఇస్మాయిల్ అమ్మేశారండి. ఇస్మాయిల్ సొంతంగా అమ్మేశారు. ఈ యోసేపు ఐగుప్తుకు వచ్చాడు. అక్కడ పొతిఫర్ దగ్గర ఉన్నాడు. పొతిఫర్ దగ్గర ఉన్న తర్వాత ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆ పొతిఫర్ కూడా ఎందుకు ఉంచుకున్న పనిలో యోసేపును యెహోవా దేవుడు యోసేపుకు తోడున్నాడని సంగతి ఆయనకు అర్థమైందంట. అలాగని నిన్ను చూస్తే నీ ఇరుగు పొరుగు వారు, నీ ఉద్యోగంలో ఉన్న యజమానులు, నీ స్టాఫ్ వాళ్ళు అయినా సరే, నీ స్నేహితులైనా సరే, నీ బంధువులైనా సరే, నిన్ను చూస్తేనే దేవుడు నీకు తోడున్నాడు అని గ్రహించుకోవాలయ్యా, తెలుసుకోవాలమ్మా. వాళ్ళు ఊరికే నువ్వు చెప్పుకుంటే సరిపోదు. ఈమె దేవుని బిడ్డ, ఇతను దేవుని బిడ్డ, ఇతను దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుడు ఈయనకు తోడున్నాడు అని నీ క్రియలు వారికి అర్థమైపోతాయి. నువ్వు చేసే ప్రార్థనలు అంత బలం ఉంటుంది. నీ ఒట్టి మాటలు విని ఎవరు మారరు, నీ క్రియలు చూస్తారు, నీ ప్రేమల స్వభావం చూస్తారయ్యా. శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. నేను బైబిల్లో ఉన్న ఈ 91 అధ్యాయం కీర్తనను ఎప్పుడూ మర్చిపోయాను. ఎందుకంటే నేను ఒక ఊరిలో, ఒక ప్రాంతంలో ఈ అధ్యాయం, ఈ వాక్యం చెప్పినాక నెక్స్ట్ 27, నేను ఇది జనవరి 25 తేదీ అనుకుంటాను, జనవరి 26 తేదీన యాక్సిడెంట్ జరిగిందండి. ఈ యొక్క 91 కీర్తన 25వ తేదీన నేను రాత్రి ప్రసంగం చేశాను ఒక ప్రాంతంలో. 26న మరుసటి రోజు అంటే రాత్రి నాకు రెస్ట్ లేదు. తర్వాత వచ్చేసి అనేకమైన పరీక్షలు జరిగినాయి నా జీవితంలో, ఎన్నో దాడులు జరిగినాయి. అయితే నా ప్రభు నేను ప్రేమించిన, నాకు నమ్మకం. నేను మనుషులు నమ్ముకోలే, బంధువులు నమ్ముకోలే, స్నేహితులు నమ్ముకోలే, డబ్బు నమ్మలేదు, నా బలాన్ని, నా చదువుని నమ్మలేదు, నేను నా ప్రభువు నమ్మినాను. నేను అందుకని అంటున్నాడు, అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతని ఈ వాక్యం చెప్పానండి. ఇదే వాక్యం నా జీవితంలో పనిచేసింది. లాస్ట్కు అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించను. యేసు ప్రభు తన శక్తిని, తన రక్షణను, తన ప్రేమను నాకు చూపించాడండి. ఎప్పుడైతే విశ్వభారత హాస్పిటల్లో నన్ను బ్రతికించాడో ఈ వాక్యం నెరవేరిందండి. 2007లో నేను విత్తిన వర్తమానము, జనవరి నెలలో విత్తిన వర్తమానము దేవుడెంత అద్భుతకరంగా నాకు తెలియపరచు చూపించాడు. సంవత్సరము జనవరి 25వ తేదీన వాక్యం చెప్పాను రాత్రి ఒక ప్రాంతంలో. 2008 26న నా యాక్సిడెంట్ జరిగింది. దేవుడు కాపాడలేదా? నా సహోదరులారా, నేను నా ప్రభువుని అనుకున్నాను, నేను నా దేవుని అనుకున్నాను. నీ పాదములు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తుకున్నాను. నేను ఏ స్థలంలో అయితే పడ్డానో అంతకంటే ముందే, ఒక అర్ధగంట ముందు ఒక వ్యక్తి యాక్సిడెంట్ జరిగి అక్కడే చనిపోయినాడు. మరి నేనైతే అద్భుతంగా బ్రతికినాను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. దీర్ఘాయువు చేత దేవుడు నా ఆయుష్ను పెంచినాడు. నా సహోదరుడు, నువ్వెందుకు భయపడతావు అనవసరం విషయాలలో? కురింగిపోతున్నావు? దేవుడు గొప్పవాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు బలవంతుడైన, శక్తిమంతుడు, జీవము గల దేవుడు. ఆయనలో జీవం ఉన్నది. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఆయన చూస్తూనే ఉంటాడు. నువ్వు ఆయనకి ఇష్టమైంది చేసినప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకని యెహోషువ గ్రంథంలో ఒక మాట అన్నాడు, చక్కగా ఒక వాక్యం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ఏమన్నాడు? 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. వారికి ఇచ్చేదని నేను వారికి పితరులతో ప్రమాణం చేసి ఈ దేశంని నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. మోషేకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మోషే దేవుడి సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత, మరణించిన తర్వాత దేవుడు యెహోషువను పట్టుకున్నాడు. ఆ పని పూర్తి చేయాలి కదా. ఇప్పుడు వాగ్దాన దేశం తీసుకుని వెళ్ళాలి కదా, మరి లీడర్ కావాలి కదా. ఇప్పుడు దేవుడు యెహోషువను పట్టుకున్నాడు. ఎవరున్నారండి సేవలు? నమ్మకస్తులు. ఈరోజు అలిగిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాక్యం తగులుకుందంటే ఇంకా మారుకోవాలనుకుంటారు. వాక్యం తగులితే ఇంకా ముందుకు రారు.
అయ్యో, ఇలాంటి వారు పరలోకానికి వెళుతారా? వెళ్ళలేరండి. దయచేసి నీ బుద్ధిని మార్చుకో, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో సోదరుడా. మంచి పద్ధతులకి రా. దయచేసి దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వద్దు. పశ్చాత్తాపడు. చేసిన తప్పును పొరపాటు ఒప్పుకో. ప్రభు తప్పక క్షమిస్తాడు. ఆయన నీకు మళ్ళా తోడుండాలని ఇష్టపడుతున్నాడు. నువ్వే ఆయన సన్నిధి వద్దంటున్నావు, పోగొట్టుకుంటున్నావు. నీ క్రియల ద్వారా నాకు దేవుడు వద్దంటున్నావు. వద్దొద్దు, దయచేసి అలా చేయవద్దు. దేవుని విడిచిపెడితే నువ్వు నిలబడలేవు. ప్రేమల ప్రభువును సంతోషపెట్టు. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎక్కడ వెళ్తున్నా సరే, ఆయన సన్నిధి నీకు తోడుంటుంది. భయపడవద్దు, కృంగిపోవద్దు. దేవుడు చక్కని వాగ్దానాలు ఇచ్చాడు. అందుకని మోషే ఇక్కడ రాశాడు. ఇక్కడ నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారము సమీపించదు. అది గొప్ప వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. ధైర్యంగా సాగిపో. ఉపవాసం ఉండు, ప్రార్థన చేసుకో. దేవుని వాక్యం అధికంగా చదువు. ఒంటరిగా ఏకాంతం ఎక్కువ ప్రార్థన గడుపు. నీ ప్రార్థన నేను ధైర్యపరుస్తుంది. నీ నీతి క్రియలు నీకు సంతోషం ఇస్తుంది. మౌనం ఉండు, ఎక్కువ ప్రార్థన చేయి. తక్కువ మాట్లాడదాం, ఎక్కువ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులకు దేవానికి వందనాలైన స్తోత్రాలు. ఈ విత్తన వర్తమానం దీవించండి ప్రభా. పేరుకు మాత్రమే క్రైస్తవుల్ని కాకుండా నాయన మేము నిజమైన క్రైస్తవులుగా, శక్తివంతమైన క్రైస్తవులుగా మమ్మల్ని చేయండి. మీ శిష్యులుగా మమ్మల్ని సిద్ధపరచునైనా. దయానికి ఎక్కడ మాలో చోటు లేకుండా చేయండి ప్రభా. మా వ్యక్తిగత జీవితాలను కాపాడండి. విశ్వాసం మమ్మల్ని బలపరచునైనా. యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని హృదయ పరిశుద్ధాత్మనిక సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడేడును గాక. ఆమేన్.